ఇద్దరు లోక కళ్యాణం కొరకే నేను వెలిసి ఉన్నారు. అందరికీ ఒకే విధంగా అనుగ్రహించాలి. మరి అమ్మవారికి ఏమో మనం ఈ విధంగా చేస్తున్నారు, బలి ఇచ్చి నానా బీభత్సం చేసేస్తున్నారు. మరి ఇంకా చిన్న చీమ బాధపడినా కూడా ఆ శివుడు ఒప్పుకోడండి. మనస్సు చాలా గొప్ప మనసు అతనిది జాడి మనస్సు. అందుకే అతనికి ఒక పేరు పెట్టారు మహానుభావులు మహర్షులు, కరుణాసాగరుడు అని. ఆ కరుణాసాగర్ అంటే ఏంటి? జాలి, కరుణ, వాత్సల్యం, ప్రేమ. అంతటి ప్రేమ గలవాడండి. ఏ జీవికి కూడా కొంచెం ఒక ఈ చీమ గుడ్డినంత బాధ కలిగి మా యొక్క మనస్సు బాధపడితే దాన్ని చూసి ఓర్చుకోలేడండి శివుడు. అందుకని అటువంటి శివుడి దగ్గర అమ్మవారి దగ్గర ఈ విధంగా జరుగుతుంది. మరి అమ్మవారికి ఆ విధంగా కావాలని చెప్పేసి చేస్తున్నారు, కానీ శివుడికి ఏమో అది ఇష్టం లేదు. అప్పుడు ఏం చేయాలి? తను మల్లికార్జున స్వామి ఆ విధంగా జరుగుతున్న దాన్ని చూసి బాధపడుతుంటే ఇష్టం లేక, తన బాధను తట్టుకోలేక అమ్మవారు తనను చూసి, అప్పుడు అమ్మవారిని చూసి మల్లికార్జున స్వామి చూసి అర్థం చేసుకున్నట్టు, ఆయన మనోభావన ఆమెకు తెలిసినట్టు, ఆమె కూడా నా పతికి ఇష్టం లేని నేను దీన్ని ఒప్పుకోకూడదనేటువంటి సంకల్పాన్ని తను చేసినట్టు, వారిద్దరి మనస్సులు ఒక జ్యోతి స్వరూపమై శ్రీ మాణికేశ్వరి మాత రూపంలో జన్మించినట్టు, ఈ విధంగా వారి సంకల్పం చేసినట్టు, ఆ సంకల్పమే ఈ లోకానికి అమ్మ రూపంలో వచ్చేసి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం. ఇది ఇలాంటి నిర్వహించడం చాలా కష్టం మానవులు, కానీ ఆ సాక్షాత్ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవే సంకల్పించుకొని అమ్మవారి రూపంలో వచ్చి తీసుకున్నారు కాబట్టి దాన్ని నిరోధించడం జరిగింది. ఇది సాధ్యం కాని పని మామూలు వాళ్ళకైతే. కాబట్టి అటువంటి అద్భుత కార్యక్రమాన్ని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారే అమ్మవారి రూపంలో చేసి ఈ విధంగా చేసి ఉన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనము, ఆశీర్వాదం ఎవరు మనం కావాలని కోరుకుంటామో వారందరూ కూడా అమ్మవారి మార్గం చూపించిన దాంట్లోనే వెళ్ళాలి. అప్పుడే మనకు మంచి మనసు కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి, మంచి బుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల ధర్మ మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు అమ్మవారి రూపంలో మనకు ఇక్కడ చేయించడం జరిగింది. ఇది సామాన్య మానవులకు సాధ్యం కాని పని. కాబట్టి అందుకే శివ సంకల్పం అంటారు. శివుడు సంకల్పిస్తే అది ఆ విధంగా జరగాల్సిందే. అందుకని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయంగా జరగాలంటే ఆ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం, స్వామి అమ్మవారి స్వరూపమే ఆమె.